నాలో ఉన్న నిన్నే తలచి నేనే. కానీ అసలైన యుద్ధం వీళ్ళ పేరెంట్స్ దగ్గర ఒప్పుకోలే. ఆ అమ్మాయి బ్లైండ్, పైగా అమ్మా నాన్న లేరంట. నాకు బాధ అనిపించిన విషయం ఏంటంటే అన్న, అమ్మా నాన్నని కోల్పోవడం అది ఈ నోమును చిందు ఈ పూజ చేసిందు పరమేశని వరము పొంది ఇటువంటి తల్లి నీకుంటే తెలిసేది నీకు ఈ పేగు భాష. ప్రోగ్రామ్ అయిపోయింది, పైసలు ఇవ్వలేదు, ఫోన్లో స్విచ్ ఆఫ్. అట్లా చాలా జరిగినాయి. నైట్లు అది కూడా ఒక్కొక్కసారి మేము ఫుడ్కు నిద్రకు కూడా ఏడ్చి, ముస్లిం ఫ్యామిలీకి బ్లైండ్ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలనుకుంటున్నామని అక్కడ దాకా పిలిచి అది అతను కూడా మోసం చేసి, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నువ్వు ఎరగవురా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్బీ మినీ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారండి. చూస్తే ఎవరైనా అబ్బా ఈ మన ఇంటి అబ్బాయే అంటారు. అబ్బా ఈయన సాంగ్స్ వింటున్నా కొద్ది వినబుద్ధి అయితేనే ఉంటాడు. అతనే మన ఫోక్ సింగర్ రషీద్. ఆయన వాళ్ళ వైఫ్ తోనే వచ్చారు, సమీరాతోనే ఇద్దరు ఉన్నారు. ఆయన ఇద్దరు కూడా మంచి సింగర్స్. ఆయన ఇలా పాటలు పాడుకుంటా ఆయన వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది, ఆయన జర్నీ ఎలా నడుస్తుందో వాళ్ళ మాటల్లో అడిగి ట్రై చేద్దాం. నమస్తే. నమస్తే అన్న, ఎలా ఉన్నారమ్మా? సూపర్ సూపర్. సమీరా ఉంటే నీకు హ్యాపీ కదా రషీద్? నీకు బోర్ కొట్టదు కదా? మాట్లాడుతూనే ఉంటది కదా? మాట్లాడుతూనే ఉంటాం, మేమిద్దరం మాట్లాడుతూనే ఉంటాం. నాకన్నా ఆయన ఇంకెక్కువ అల్లరి ఉంటాడు అన్న, పైకి కనిపించాడు కానీ. అవునా? ఓకే, ఒక అల్లరి మీద రషీద్ మీద ఒక పాట పాడవా? నేనా? రషీద్ మీద పాట పాడడం అంటే కష్టం అన్న. ఆయన లాగా నేను టాలెంట్ కాదు, ఎందుకంటే ఆయన అప్పటికప్పుడే ఏదైనా చేయగలుగుతాడు. మనం అట్లా కాదు, మనం ప్రాక్టీస్ ఉంటేనే ఏదైనా. సరే, ఒక మంచి ప్రాక్టీస్ పాట పాడు రషీద్ మీద. రషీద్ మీద పాటనా? రషీద్ మీద పాట అంటే కష్టం గాని రషీద్ కోసం పాట పాడు. సగమై చేరి సగమై కను నేను ఒక జతగా నీ జతగా అడుగేస్తున్నాను, ఇరు పెదవుల శబ్దం మిరి ముద్దుల యుద్ధం మిలి తిప్పిన మీసం నా నడు మంచున మడతించితే కాలం ఉన్నన్నాళ్ళు జతపడి నీకే కాగిలి పంచాలని ప్రాణం ఉన్నన్నాళ్ళు కరగని కథలా నీతో బ్రతకాలని. నా వాయిస్ కొంచెం ప్రాబ్లం ఉంది కానీ ఆయన కోసం నేను డెడికేటెడ్ టు మీరు. హస్బెండ్ అంటావా? ఏమని పిలుస్తావు ఇంట్లో? నాని అని పిలుస్తా. అయ్యో, నువ్వేం పిలుస్తావు రషీద్? నేను ఏమని పిలవాడు? అయ్యో సమ్ము సమ్మి ఏమన్నారా? అస్సలు. అచ్చా, ఓకే. మామూలు లెక్క ఓ పిల్ల అంట. ఓ పిల్ల, ఓకే. మీ పిల్ల మీద ఒక పాట పాడవా? నీ పిల్ల మీదనే వాడు, వేరే పిల్లలు అయితే నేను ఊరుకోను. వేరే పిల్ల మీదనే, మా పిల్ల మీదనే వాడు. ఓకే. చేతి గాజులు బాల సుందరి నా బాలమ్మ, నీ చేతి గాజులు బాల సుందరి నా బాలమ్మ, చేతు దిప్పంగా కదిలేనే బాల సుందరి నా బాలమ్మ, చేతు దిప్పంగా కదిలేనే నా బాల సుందరి నా బాలమ్మ, నీ కళ్ళ కడియాలు బాల సుందరి నా బాలమ్మ, నీ కళ్ళ కడియాలు బాల సుందరి నా బాలమ్మ, కాలు దిప్పంగా కదిలేనే బాల సుందరి నా బాలమ్మ, కాలు దిప్పంగా కదిలేనే బాల సుందరి నా బాలమ్మ. వావ్, సూపర్. బాలమ్మ నీ పిల్ల మీద పాట పాడేసావు. ఓకే. రషీద్, ఎలా ఉంది లైఫ్? ఎలా ఉంది? మ్యారేజ్ కన్నా ముందు బాగుందా, మ్యారేజ్ తర్వాత బాగుందా? మ్యారేజ్ లైఫ్ మ్యారేజ్ కంటే ముందుది, అదే అంతే. అయ్యో, కంపారిజన్ లేదు దానికి. ఎందుకు లేదు కంపారిజన్ చెప్పు. అంటే మ్యారేజ్ కు ముందు అంటే సింగిల్ లైఫ్, అది చిన్నప్పుడు తెలియని ప్రపంచము, ఒకళ్ళు సపోర్ట్ ఉండాలి. అప్పుడు నాన్న వాళ్ళతోటి అప్పుడు బానే ఉండే, ఇప్పుడు కూడా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఏ ప్రాబ్లం లేదు, బానే ఉంది. ఇప్పుడు ఎప్పుడొకప్పుడు ఒక సపోర్ట్ అయితే ఉంది అనే ధైర్యం అయితే ఉంది.
ఓ సూపర్. నీకెలా ఉంది సమీర, మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ ముందు? బిఫోర్ మ్యారేజ్ 10th వరకు నా లైఫ్ బానే ఉండే అన్న. ఆఫ్టర్ 10th నా లైఫ్ చాలా క్రిటికల్ గా మారింది. బికాస్ పేరెంట్స్ ఇద్దరు కూడా అప్పుడే ఎక్స్పైర్ అయ్యారు. సో అప్పటికంతా శూన్యం. మళ్ళీ రషీద్ నా లైఫ్ లోకి వచ్చినాక ఒక నా లైఫ్ కి ఒక అర్థం అన్నది కనిపించింది. ఎందుకంటే ఇద్దరు దూరం అయ్యి తర్వాత ఎక్కడి నుంచి కూడా కేర్ లేదని కొంచెం డిప్రెస్ లో ఉండే నేను. నాకు అసలు ఇంటర్ డిగ్రీ కూడా చదవాలని లేకుండే, కానీ ఫ్రెండ్స్ తీసుకొచ్చి హాస్టల్లో వేసిర్రు. నేను చిన్నప్పటి నుంచి కూడా హాస్టలే. తర్వాత మమ్మీ డాడీతో ఉందాము, ఇంకా కరెక్ట్ 10th అయిపోయింది కదా అనుకున్న టైంకి వాళ్ళిద్దరూ చనిపోయారు. అది కొంచెం తీసుకోలేకపోయిన విషయం ఇక. కానీ ఆఫ్టర్ రషీద్ నా లైఫ్ లోకి వచ్చేసినాక ఇంకా ఒక రకంగా అంటే దేవుడు ఒకటి పోగొడితే ఇంకోటి దగ్గర చేస్తాడు అంటారు కదా, అందులో ఇది వర్తిస్తదేమో అన్న. ఎందుకంటే మా డాడీ దగ్గర ఎంత కేర్ అయితే నేను చూసినో అంతే బెస్ట్ కేర్ నేను రషీద్ దగ్గర చూసిన. నాకు రషీద్ లో నచ్చింది ఆయన స్మైల్, మంచితనం అన్న. మంచోడు, ఎవరిని బాధ పెట్టాడు. ఎవరైనా బాధ పెట్టినా ఆయనే లైట్ తీసుకొని ఆయనే అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు తప్ప ఆయన వాళ్ళు ఎవరికి బాధ కలిగేది. రషీద్ చాలా కష్టపడి చిన్నప్పటి నుంచి ఒక ఫోక్ సింగర్, మంచి పేరు తెచ్చుకున్నావు కదా, అంటే ఇలా ఉండి కూడా నువ్వు సాంగ్స్ ఎలా ప్రాక్టీస్ చేసేవాడివి? సాంగ్స్ ఎట్లా ప్రాక్టీస్ అంటే మన సార్ ఉండేది అష్టగంగాధర్ అని, ఆయన నిజామాబాద్ లోనే ఉంటారు. ఆయననే నాకు సాంగ్స్ నేర్పించింది. ఇప్పుడైతే ఫోన్లు వచ్చినాయి, ఏదైనా వాట్సాప్ లో పంపించడము, ఎవరన్నా ఏదైనా పాట ఉంటే అది చేస్తారు. ఇక ఎన్నో ఉన్నాయి సోర్సులు ఇప్పుడు. కానీ అప్పుడైతే పాటకు మెట్టేసింది అంటే ఆయన నాకు పాట నేర్పియడం, ఏ పాట ఎట్లా వాడాలని చెప్పడం. సో దాంట్లో నేర్చుకున్నాను. ఫస్ట్ పాట ఏది నేర్పించారు మీ గురువు? ఫస్ట్ పాట నేను ఒక స్కూల్ గురించి వాడినా, మా స్కూల్లోనే. మా స్కూల్లోనే మా కలెక్టర్ విజిటింగ్ వస్తున్నారంటే ఆయన నేర్పించారు. చల్లనైన దమ్మా మా బడి, ఇది బడి కాదమ్మా అమ్మ బడి. చల్లనైన దమ్మా మా బడి, ఇది బడి కాదమ్మా అమ్మ బడి. ఈ పాఠశాలలోనా చదివే చిన్నారుల మండి, ఈ పాఠశాలలోనా చదివే చిన్నారి పొన్నారి చిన్నారుల మండి. చల్లనైన దమ్మా మా బడి, ఇది బడి కాదమ్మా అమ్మ బడి. చల్లనైన దమ్మా మా బడి, ఇది బడి కాదమ్మా అమ్మ బడి. గోరు ముద్దలాంటి కథలెన్నో మేము వింటాం, మెదడుకు మేతను పెట్టే పాఠాలు మేము చదివాం. గురువులు మలిచిన శిల్పాలై ఈనాడు వెలిసాము, దిశలకు వెలుగులు పంచే దీపాలమవుతాము. ఈ పాట ఆయన నేర్పించారు. చాలా తొందరగా నేర్చుకున్నా నేను ఆ పాటని. ఆయన మనం ప్రజెంట్ చేస్తే అప్పటి నుంచి ఇక ఆయనకు కూడా ఇంట్రెస్ట్. ఫోక్ సింగర్ గా ఎలా మారే, మళ్ళీ టీవీ షోస్ ఎలా వచ్చాయి నీకు ఛాన్స్? ఆయన నేర్పించింది. అంటే నేను ఒక దగ్గర అంటే అప్పటి నుంచి ప్రోగ్రామ్స్ మొదలు పెట్టిన, పల్లె శుద్ధులని అట్లాంటి ఉంటాయి కదా ప్రోగ్రామ్స్, అట్లాంటి ప్రోగ్రామ్స్ ఆయన తీసుకెళ్లేవాళ్ళు. సో ఒక మాకు ఆయన కల్చరల్ కోఆర్డినేటర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. సో దానికి ఇక ఏదో వాళ్ళకు ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసి పాటలు నేర్పియడం, పల్లె శుద్ధులు అంటే ఏంటి దాని గురించి ట్రైనింగ్ ఇస్తున్న టైంలో రేలా నుంచి ఫోన్ వచ్చిందని. ఇంతకు ముందే పంపించారు అన్నమాట స్టూడెంట్స్ ని. ఈసారి ఎవరన్నా ఉంటే చూడు గంగాధర్ అని ఫోన్ చేస్తే, సార్ ఒక అబ్బాయి ఉన్నాడు ఈసారి చిన్నపిల్లల సిరీస్ అంటే అబ్బాయిని చూపిస్తా మీకు ఒకసారి అని ఆయన హైదరాబాద్ తీసుకెళ్తే నేను అక్కడ పాడిన. నాకు అవన్నీ తెలియదు, షో అని ఆయన డైరెక్టర్ అని. నాకు నా పని ఏంటంటే నేను ఎక్కడ వాడమంటే అక్కడ వాడాలి, నేను నీకు ఎప్పుడు కూడా నా వల్ల నీకు ప్రాబ్లం ఉండదు అని ఆయన అలవాటు చేసిండు అనమాట. నేనున్నా ఇక్కడ పాడమంటున్నా అంటే అది ఖచ్చితంగా మంచి ప్లేసే, ఎవరు వాడమన్నా పాడొద్దు, నేను చెప్పేదాకా అని ఆయన అలవాటు చేసినప్పటి.
ఆయన చెప్పిండంటే కథం ఇక నేను పాట మొదలు పెట్టుడే. అచ్చా, సో ఓకే. అట్లా నేను సెలెక్ట్ అయిపోయినా. సూపర్. అట్లా ఎన్నో ఏజ్ ఎంత ఉండే నీ ఏజ్? నాకు 6 ఇయర్స్ 6 ఉన్నప్పటి ఇయర్స్ నుంచి, కదా, చిన్నగా ధోతి కట్టుకొని అప్పటి నుంచి దప్పదప్ప లేదు, నేను మా టీవీకి వచ్చే వరకు నాకు 10 ఇయర్స్. ఉమ్, ఆయన దగ్గర నేర్చుకున్నా అంటే 6 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేర్చుకున్నా. ఓకే. 10 ఇయర్స్ లో కూడా ధోతి కట్టుకొని ఎగిరేటోడు. ధోతి, కండువా కండువా రుమాలు ఇట్లా అవన్నీ కట్టుకొని వేసుకొని. ఆ, అది. ఓకే. అంటే చిన్నప్పుడు నీకు పాటలు అంటే ఎందుకు ఇష్టం? అంటే సార్ తో వచ్చిందా లేకుంటే నీకు ఉండేనా? గుర్తించిండా సార్ నీకు? నాకు పాటలు అంటే ఇంట్రెస్ట్ ఉండే, అంటే ఇంట్రెస్ట్ ఉన్న సంగతి ఆయనకే అర్థమైంది. నాకు ఇంట్రెస్ట్ ఉండే, కానీ నేను నాకు ఏదో ఎక్కడెక్కడో రేడియోలో విని, టేప్ రికార్డర్లో విని, మా నాన్న నాకు టేప్ రికార్డర్ తెచ్చిచ్చిండు, అచ్చా. రేడియో కొనిచ్చిండు. ఇంకా దాంట్లో ఎప్పుడు అంతే పాటలు వింటుండే. ఓకే. సో అట్లా వీడికి పాటలు అంటే ఇష్టం అని చెప్పి ఇక నాన్న క్యాసెట్లు, ఏ కొత్త క్యాసెట్ వస్తే ఆ క్యాసెట్లు తెచ్చియడం, ఆహా, సో అట్లా మొదలు పెట్టిండు అనమాట. ఓకే. సో అట్లా వీడికి పాటల మీద నిజంగానే ఇంట్రెస్ట్ ఉంది అని, ఇంకా మా సార్ కూడా అంటే పాటల మీద ఇంట్రెస్ట్ ఉంది నాకు, కానీ అసలు నేను పాడగలుగుతా, నాకు ఇంత మెమరీ పవర్ ఉంది, ఇవన్నీ గుర్తించింది, మాకు నేర్పించింది అయితే మా సార్. ఓకే. ఒక ఊపున మంచి పాట పాడవా? ఊపున్న పాట ఊపు రావాలి, లేచి సమీర డ్యాన్స్ చేయాలి, అట్లా ఉండాలి. సమీర డాన్స్ చేస్తుంది లేదు, కానీ ఊపున్న పాట అయితే పాడతా. పాడండి. ఓ సందమామయ్య ఓ నీలదారుడా, ఓ సందమామయ్య ఓ నీలదారుడా, రామయ్య మా అత్తగారి మీదంగ సంద, అరె సంద బలె సంద మామయ్యలో, నా సక్కని రాజా రంగా రామయ్యలో, సంద మామయ్యలో, నా సక్కని రాజా రంగా రామయ్యలో, బుద్ధి బుట్టి నేను బూరెలండుకుంటే, బుద్ధి బుట్టి నేను బూరెలండుకుంటే సగం బూరెలు పోయి సమితిల్లు చేరేను సందా మామయ్యలో, నా సక్కని రాజా రంగా రామయ్యలో, కాకి పిల్లలు 2 కౌకవులాడంగా, కాకి పిల్లలు 2 కౌకవులాడంగా, కాపురం జడగొట్టె కర్రెన సమితి సందా, అరె సందా బలె సందా మామయ్యలో, నా సక్కని రాజా రంగా రామయ్యలో. ఈ పాట మా రవన్న వాడిండు రేలా. అచ్చా, ఓకే. సూపర్ సూపర్. తెలంగాణ మీద కూడా చాలా పాటలు పాడావు కదా నువ్వు? తెలంగాణ మీద కూడా వాడిన. ఒక పాట పాడు. తెలంగాణ మీద అంటే గద్దరన్న పాటనే ఇక. ఊపున్న పాట అన్నమాట. ఊపున్న పాట. భూ తల్లి బిడ్డలు చిగురించిన కుమ్మలు, చిదిమేసిన పువ్వులు, త్యాగాల గుర్తులు, మా భూములు మాకేనని బల 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 బల, మా భూములు మాకేనని మర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా, మర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా, ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, బల 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 బల, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, ఓరు తెలంగాణమా, ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, గోదావరి అలల మీద కలల మీద గానమా, కృష్ణమ్మ పరుగులకు నురుగుల హారమా, మా నీళ్ళు బల 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 బల, మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా కన్నీటి గానమా, కత్తుల కోలాటమా కన్నీటి గానమా, ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. సూపర్, చాలా బాగా పాడుతారు. ఇంట్లో పాటలు పాడుకుంటుంటారా ఇద్దరు? ఇంట్లో మాకు ఎప్పుడైనా బోర్ కొడితే అంతే. ఓకే. బోర్ కొడితే ఏ పాట పాడుతావు చెప్పు? అంటే ఒక్క పాట కాదు, ఏదన్నా అప్పుడు ఏది గుర్తొస్తే, అప్పుడు ట్రాక్స్ ఉంటాయి కాబట్టి ఇంకా ట్రాక్స్ పెట్టుకుని ఏదో ఒకటి వాడుతూనే ఉంటాం. సినిమా పాటలు పాడుకోరా? సినిమా పాటలే పాడుతాం. సినిమా పాటలే పాడతాం. ఏ పాట పాడతావు చెప్పు? సినిమా పాట అంటే సినిమా పాట పాడు. సినిమా పాట పాడదా? శ్రీవల్లి మాత్రం పాడకు దయచేసి. లేదు లేదు, అది వాడ, ఎందుకంటే మంచి పాట. చెలి రోజావే నాలో ఉన్నావే, నిన్నే తలచి నేనే, నా చెలి రోజావే నాలో ఉన్నావే, నిన్నే తలచి నేనే, కన్నుల్లో నీవే
కన్నీట నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే కనిపించవో అందించవో తోడు. ఈ పాట నేను పాడతా. ఆ, ఈ పాట ఏమే గుడిస్తాం, అవునా? ఒక్కోసారి పాడితే ఎడుతుంది ఆ. అట్లా. ఓకే. సమీర అంటే మీరు మంచి టాలెంటెడ్, ఒక సింగింగ్ ఒకటి ఆయుధం ఉంది. అంటే ఈ సిచ్యువేషన్ లో కూడా మీకు కన్ను లేకుంటే కూడా ఒక టాలెంట్ అనేది ముందు ఉంది కదా. నీకు హాస్టల్స్ లో గానీ మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీలో ఎలా చూసుకునేవారు నిన్ను? మా పేరెంట్స్ నన్ను బాగానే చూసుకునేవాళ్ళు. కాకపోతే వాళ్ళకి ఇష్టం లేకపోయినా నన్ను హాస్టల్ వేసిర్రు. ఎందుకంటే మేము బ్లైండ్ కదా. అవును, బ్లైండ్ వాళ్ళకి విజువల్లీ ఛాలెంజ్డ్ కి సంబంధించిన స్కూల్స్ చాలా తక్కువ. తక్కువ ఉంటాయి. అవును. అయితే మాదేమో కాజీపేట. ఉమ్, అక్కడ దగ్గరలో అసలు మాకు బ్లైండ్ వాళ్ళకి సంబంధించిన స్కూల్సే లేవు. ఉమ్, సో హుజరాబాద్ దగ్గర ఎలకతుర్తి అనే ఒక స్కూల్, అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్, అది ఉమ్, క్రిస్టియన్స్. ఓకే. అందులో బ్లైండ్ పీపుల్ కమ్ అందరూ నార్మల్స్ కూడా ఉంటారు. ఉమ్, ఆ హాస్టల్లో వేసిర్రు. అది కూడా ఎప్పుడు వేసిర్రు తెలుసా అన్న, ఆ, మరి 3 years. అయ్యో. అప్పటికి నాకు తెలుగు కూడా రాదు. ఉమ్, జనరల్ గా నేను ఎస్టీ, అబ్బా. ఆ, తెలుగు రాదు నాకు. ఉమ్, తెలుగు రాదు, నేను మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు మాట్లాడేది నాకు అర్థం కాదు, చాలా ఇబ్బందులు. ఉమ్, ఆ టైంలో వేస్తే మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి 1 year తెలుగు మా అన్నయ్య దగ్గర తెలుగు నేర్చుకొని మళ్ళీ అదే స్కూల్ కంటిన్యూ 10th దాకా అచ్చా. అక్కడ. తర్వాత అక్కడ స్టడీస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళో టాలెంట్ కి కూడా అట్లా ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు. ఉమ్, అట్లా నాకు, నేను నా సింగింగ్ చూసి మా స్కూల్లో సిస్టర్స్ ఉమ్, బాగా ఎంకరేజ్ చేసేది. అందులో నేను 6th class ఉన్నప్పుడు వార్డెన్ గా వచ్చింది సిస్టర్ లిస్బత్. ఉమ్, ఆమె ఒక మదర్, ఆమె సిస్టర్ నన్ను, ఆమె ఒక మదర్ ఎంత ఒక బిడ్డను ఎంత బాగా చూసుకుంటుందో అంత కేర్. ఆఖరికి మా మమ్మీ వాళ్ళు, మా డాడీ వాళ్ళు చనిపోయినప్పుడు కూడా నన్ను చూసుకున్నది ఆమెనే. ఓకే. నా ఫ్యామిలీ దగ్గర నుంచి కూడా నన్ను తీసుకెళ్లిపోయింది. ఉమ్, నా 10th అయిపోయినాక కూడా అసలు నన్ను అక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? అవును, ఒక స్టూడెంట్ అయిపోయింది, చదువుకుంది, వెళ్ళిపోయింది అన్నట్టు ఉండొచ్చు కదా. అవును. అట్లా లేదా ఆమె, ఉమ్, నన్ను చూసుకుంది. ఈ రోజు నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది కానీ ఆ ట్రాన్స్ఫర్ అయిపోయి, కానీ ఆమె లేకపోతే నేను లేకుంటుండే. ఆమె వల్లే నాకు ఈ సింగింగ్, ఉమ్. ఈ టాలెంట్ బయట పడ్డదంటేనే ఆమె వల్ల. ఓకే, ఓకే. అంటే చూడు, ఒక మంచి గుర్తుండిపోతుంది. ఒక మంచి గురువు, ఎన్ని గురువులు వచ్చినా కూడా ఒక మంచి మనకు అటాచ్ అయిన గురువు, ఒక అమ్మలాగా చూసుకునే వాళ్ళు గుర్తుండిపోతారు. నేను నీకు సింగింగ్ లో మెలకువలు నేర్పిస్తా, ఆ, నువ్వు నాకు తెలుగు నేర్పించు అనేది. అచ్చా, అచ్చా. ఆమె కేరళ, ఓకే. కేరళ నుండి వచ్చింది. మళ్ళీ నేర్చుకున్నావా మలయాళం? నేను మలయాళం నేర్చుకోలేదు, ఆహా, కానీ ఆమె మాట్లాడితే నాకు అర్థమవుతుంది. ఓకే. వాళ్ళ ఫ్యామిలీతో కూడా అబ్దుల్ కలాం మీటింగ్ అప్పుడు కూడా నన్ను సెలెక్ట్ చేసి తీసుకెళ్లి, ఓ, జనరల్ గా నేను ఇప్పుడు ఒక లైఫ్ ని నేను ఎవరు హెల్ప్ లేకుండా, డిపెండెన్స్ లేకుండా లీడ్ చేయాలని ఒక ధైర్యాన్ని నేర్పింది అయితే ఆమెని. ఓకే, ఓకే. ఒక మంచి పాట పాడమ్మా. నీ కన్ను, చిత్ర సాంగ్స్ అంటే బాగా ఇష్టం. ఓ, సూపర్. చిత్ర గారి ఫ్యానా మీరు? ఆ కలిసారు చిత్ర గారిని ఎప్పుడైనా మనం? లేదు, ఆ అదృష్టం నాకు దొరకలేదు. ఒకసారి అడగండి చిత్ర గారిని. నేను కలిసిన, ఈయన కలిసిండు, ఆయన కలుస్తాడు, ఆయన ఏముంది. అది కూడా చిన్నప్పుడు. నేను కలిసిన కానీ- అంటే మరి చిన్నప్పుడు కాదు, 2015 లో కలిసిన. ఓకే. ఏమన్నారు చిత్ర గారు కలిసి? ఆయన ఆమె నిజంగా చాలా సంతోషపడ్డా. మా దురదృష్టం ఏంటంటే చిత్ర గారి నంబర్ నంబర్ కూడా చేతికి ఇచ్చింది. వచ్చింది, కానీ మేము అది చాలా మిస్ సంతోషం. అయింది. అప్పుడు ఈయన ఇంకా, ఆయన దగ్గర మొబైల్ లేదు అప్పటికి. నేను స్మార్ట్ ఫోన్ అప్పుడు వాడకుండా, మేడం అప్పుడు ఏం చేశారంటే ఆవిడ ఆ నంబర్ అంటే నేనేదో చిన్న ఫోన్ వాడేది, దాంట్లో ఇదంతా టెక్నాలజీ ఏముండదు కదా. అయితే నంబరు డైల్ లో పెట్టకుండా నేనే ఏం చేసిన అంటే నంబర్ ఆమె కొట్టేసి నాకు చేతికి ఇచ్చేసారు. ఇది నా నంబరు, ఎవరితో నోటిఫికేట్ చేయించుకోనా అన్న. నేను డైల్ చేయకుండా దాన్ని అట్లే జేబులో పెట్టేసిన. వేరే అన్నయ్యకి ఇచ్చి అన్నయ్య ఈ నంబర్ ఒకసారి చేయండి అంటే అప్పటికి అది లాగ్ పడింది. ఇంకా లాగ్ తీస్తే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది నంబర్, ఏ నంబర్ పోయింది, మిస్ అయిపోయింది. అప్పుడే ఆమె పాపం లేకపోతే వ్యాన్ లో నుంచి, ఆ సెట్ లో నుంచి వ్యాన్ ఎక్కి వెళ్ళిపోయారు. లేకపోతే మాకు ఆ ఛాన్స్ దొరుకుతుండేనే. కిరవాణి సార్ ని కలిసిన, చిత్ర మేడం ని కలిసిన. అట్లా ఎవరన్నా ఇస్తారా అన్న? అంటే నేను అడగల, అంటే ఏమో తెలియదు, ఇస్తుండేనేమో, కానీ ఇక ఎందుకో అడగలేదు నేను. వావ్, అంతకంటే సంతోషమా అన్న? నేను నాకు అంటే నాకు చాలా మంది గుర్తున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళకు నేను గుర్తున్నానో లేదో గానీ
నేను నన్ను అంటే నన్ను చాలా మంచిగా చూసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను సూపర్ సింగర్ లో చేసేటప్పుడు మా గీతా మాధురి అక్క, ప్రణవి, తర్వాత వీళ్ళందరూ నాకు అక్కలు, శ్రవణ భార్గవి, ఆ తర్వాత రమ్య బెహ్రా, ఓకే ఆ మన ఎవరు మన చందు, హేమచంద్ర అన్న, ఓకే వీళ్ళందరూ కూడా నాకు చాలా క్లోజ్గా ఉండేటోళ్ళు. అంటే ఒక్కోసారి మా డాడీ రాకపోతే వాళ్ళు నాకు దగ్గరుండి క్యాంటీన్ లో సెట్ లో కానీ ఎక్కడైనా ఏమైనా కావాలంటే వాళ్ళు ఇచ్చేది. ప్రాక్టీస్ లో నన్ను స్టేజ్ మీద రిహార్సల్స్ లో తీసుకుపోయి నిలబెట్టడము, అన్ని ఇంకా చాలా వరకు హెల్ప్ చేసేది. ఇందులో ఈయనతోటి ఉన్న వాళ్ళలో నేను రేవంత్ అన్నని చూసిన. అది కూడా శ్రీదేవి డ్రామా కంపెనీకి మేము ఇద్దరం వెళ్ళినాం. ఓకే అది వ్యాలంటైన్స్ డే ఎపిసోడ్. ఓహో అప్పుడే మా మ్యారేజ్ అయ్యి 1 year. అచ్చా మా మ్యారేజ్ అయిన ఫస్ట్ యానివర్సరీ తర్వాత మాకు ఆ ఛాన్స్ వచ్చింది. ఓకే అప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు ఆ హోస్టింగ్ రేవంత్ అన్నే ఉండే. ఓహో ఓకే రేవంత్ అన్నను కలిసిన తర్వాత బిత్రి సత్రి గారిని కలిసినాము, మంగ్లీని కలిసినాము. అది ఈయన వల్లే. ఓకే శ్రీదేవి డ్రామా కంపెనీకి పోయారు కదా, ఎలా ఉండే ఫస్ట్ మ్యారేజ్ డే? సూపర్. అప్పుడు 1 year బాగుండే. అప్పుడు మాతో పాటు ఆర్కెస్ట్రా టీమ్ ని తీసుకెళ్ళినాం. మేమిద్దరం, ఇంకొక సింగర్, కీబోర్డ్ ప్యాడ్ ప్లేయర్స్ ని కూడా తీసుకెళ్ళి మేము, అది కొంచెం మెమొరబుల్. కానీ అది ఆ మెమొరీని మేము మిస్ చేసుకున్నాం. అది ఇప్పుడు దొరకట్లేదు. కానీ ఎందుకు ఏమైంది? ఏమో తెలియదు. అది ఏమో Official యూట్యూబ్ లో చేసేది. ఎందుకో రావట్లేదు. అయ్యో. కాకపోతే అదొక మంచి మెమొరీ జ్ఞాపకం మాకు. లాగా ఉండిపోయింది. రిలీజ్ అయిందా? అయింది, అయింది. ఎపిసోడ్ నడిచింది కూడా. అంటే యూట్యూబ్ లో యూట్యూబ్ లో స్టార్టింగ్ ప్రైవేట్ లో లో ఉంది. ఒక 2-3 months దాకా అది ప్లే అయింది. తర్వాత ఇప్పుడు అది లేదు. ఇష్యూ అయింది అనుకుంటా. ఏం అంటే జరిగిందో ఎప్పుడు ఆర్కెస్ట్రా పెట్టరు, మా కోసం ఆర్కెస్ట్రా పెట్టిర్రు. మేము ఆర్కెస్ట్రా ఉండాల్సిందే, మా పాటలు ఎక్కడ బయట ఉండవు అంటే వాళ్ళు ఆర్కెస్ట్రా పెట్టించారు. ఏదో ఏదో జరిగింది. కానీ అదైతే మాకు చాలా మెమొరబుల్. అది ఎందుకంటే ఆహా లేదు, అసలు ఐడియా రాలేదు. ఎందుకంటే యూట్యూబ్ లోనే ఉంటది, ఎవరన్నా అనుకుంటారు కదా యూట్యూబ్ లో ఉంటే మామూలుగా ఉండదు. యూట్యూబ్ లో ఉండిపోయింది. కానీ అప్పటికైనా అందరికి తెలిసిపోయింది మేము శ్రీదేవి డ్రామా ఉంటామని కంపెనీకి మేము తెలిసి. వెళ్ళినామని. అది అప్పటికే అందరికి అంటే అది మధ్య మధ్యలో ఎప్పుడైనా వేస్తున్నారంట, మరి ఎప్పుడు మాకైతే ఒకసారే మేము అది చూడగలిగినాము. ఎప్పుడన్నా మధ్య మధ్యలో వచ్చిందంట. చాలా వరకు మీరు ఎప్పుడు పోయారు శ్రీదేవి డ్రామా కంపెనీ కంటే మేము ఎప్పుడో పోయినామంటే అది మళ్ళీ వేస్తున్నారు కదా, టెలికాస్ట్ అవుతుంది ఎపిసోడ్ వస్తూనే ఉంటుంది అది. అంటే అసలు అట్లా బాగుంది, మరి ఇంకేంది అని చెప్పి. సాంగ్స్ కూడా చాలా బాగా పడతారు కదా. రెడ్ రెడ్ బుక్ రెడ్ ఆ సాంగ్ వచ్చా? ఏ సాంగ్ వచ్చు రషీద్? ఇప్పుడు పాట పాడు, ఒక మంచి పాట. ఇప్పుడు ఏం పాట? సినిమా పాటనా? సినిమా పాట పాడు ఫస్ట్, తర్వాత జానపద. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది, ఏదో అడగాలని ఎంతో చెప్పాలని, రగిలే ఆరాటంలో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను, చేరువైన రాయభారాలే చెప్పబోతే మాట మౌనం, దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం, ఎండల్లో వెన్నెల్లో ఏం చేద్దు, ఒక్కరు ఇద్దరు అవుతున్నా, వసంతాలు ఎన్నొస్తున్నా స్వాతి చినుకు తడుపేది, గున్న మావి విరబోస్తున్నా తోటమాలి జాడేది, నాయదే తొమ్మిదై సన్నిధే చేరదా. అంటే ట్రాక్ లేదు కదా, ట్రాక్ ఉంటే బీజిఎం కరెక్ట్ గా ఉంటే అన్ని కరెక్ట్ గా ఉంటే ఎవరిది వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు కొంచెం అయితే ఓకే, బాగా పాడారు, వాయిస్ కావాలి, పాట మనకు. ఓకే రషీద్, ఎలా ఉంది ఇప్పుడు? అప్పట్లో చిన్నప్పుడు నీకు ఎలా చూసుకునే వాళ్ళు మీ ఫ్రెండ్స్ గానీ అది గానీ, ఇప్పుడు ఎలా ఉంది? అంటే వాళ్ళు ఎట్లా చూసుకుంటున్నారో ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే అట్లే ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు మారలేదు. నేను నాతో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు గాని అప్పుడు గాని వాళ్ళు అట్లే ఉన్నారు. అదే నా వరం.
దేవుడిచ్చిన గొప్ప మా వరం అదృష్టమైందో ఏంటంటే కానీ మాకు దొరికే ఫ్రెండ్స్ కూడా వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అస్సలు పోరు, ఎక్కడికి పోరు వాళ్ళు. మాకు దొరికే ఒకసారి కనెక్ట్ friends అయ్యారు అంటే కథం డిస్కనెక్ట్ ఉండదు, ఆ, ఇంకా పెరుగుతూనే ఉంటది మా సర్కిల్ కానీ తగ్గదు. ఓకే. ఎవరైనా అంతే, ఇక మీరు కూడా అవును, సూపర్. అప్పటికి కనెక్షన్ అట్లే ఉంది, అట్లనే ఉంటది. మర్యాద చాలా బాగుంది. ఓకే. అండ్ ఇది పెద్దరాయుడు సినిమాలో బావవి నువ్వు భామన్ నువ్వు ఆ సాంగ్ వచ్చా? రాదన్నా. ఇప్పుడు పాడుతుంటారు కదా, పాడరా? లేదు, ఆ, జనరల్ గా నాకేందంటే ఎప్పుడైనా ఫిలిం అంటే సాంగ్స్ మేము ఏం చేస్తామంటే, నాకున్న అలవాటు ఇది. ఆ, ఈ మధ్య ఆమె కొంచెం కొంచెం చేస్తున్నా. ఉమ్, ఏంటంటే ఎప్పుడన్నా సడన్ గా, ఇప్పుడు మేము ప్రోగ్రామ్స్ లో మ్యారేజ్ ఈవెంట్స్ అట్లా ఇట్లా పోతుంటాం కదా, అవును, నేనేం చేస్తా అంటే ఈ పాట మాకు కావాలి అంటారు కదా, అది ప్రాక్టీస్ చేస్తారు. వెంటనే ఇప్పుడు అట్లా కాదు, ముందు కాదు అది. ఆ, ఇప్పుడు స్టేజ్ మీద కొంతమంది మీకు తెలిసి ఉంటది, కొంతమంది వచ్చి అడుగుతారు మాకు ఈ పాట కావాలి, లేకపోతే ఒక దాంట్లో రాసిస్తారు చిట్టీలో ఓకే. మాకు ఈ పాట కావాలంటే ఒక 2 పాటలు అయిపోయేలోపు ఆ పాట చేసేస్తాను నేను. అమ్మా, ఎవరికైనా వస్తే చేసేస్తాడు, వాళ్ళతో వాడేస్తా అచ్చా అచ్చా. అట్లా. నాకేమో ఆమె కొంచెం కష్టం అని కొంచెం ఇట్లా అంటే అలవాటు నేను ఏం చేస్తా చేపిస్తున్నాను. అంటే నాకు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది సాంగ్ నేర్చుకోవడానికి. ఓకే, ఓకే. సో నేను కొన్ని ఇప్పుడు పాత పాటలు నేర్చుకుంటున్నా గానీ, నేను పాత పాటలు అంటే ఆమడ దూరంలో ఉండేదాన్ని. ఎప్పుడు ఇప్పుడు కొత్త పాటలే, నీకు ఏం తెలుసా వీటిలలో ఎంత బాగుంటాయో తెలుసా అంటాడు. కానీ ఇప్పుడు నేర్చుకుంటున్నా నేను పాత పాటలు, లేకపోతే మనకి ఏడ కొత్త పాట వస్తే అది కావాలి. మనకి ఎట్లా కావాలి, శశిరేఖ అనే పాటలు కావాలి మనకు. మా ఆయనకేమో ఇప్పుడు విన్నారు కదా, నా చెల్లి రోజావే అంటే నాకు అవి కూడా ఇంట్రెస్ట్ బాగుంటుంది, నేను ఖచ్చితంగా వింటా. మళ్ళీ నేను మొత్తం ఫిలిమే. పుష్పలో వచ్చా సాంగ్ స్వామి? ఆహా, సామి నేను అమ్మో నేను అంతా ఇట్లా నేర్చుకోను, నాకు కొంచెం మంచిగా ఉండాలి, చూస్తే నేర్చుకునేటట్టు సాఫ్ట్. ఇంకే అది ఫర్ ఎగ్జాంపుల్ మాస్టారు అది అట్లా ఉండాలి. నాకు ఇట్లాంటి పాటలు అంటే ఎందుకో కొంచెం అబ్బా అనిపిస్తుంది అన్నట్టు. రషీద్, ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావా? నేను జాబ్ చేస్తున్నా. లేదు, ఆయనకి జాబ్ ఉంది, నా డిగ్రీ కంప్లీట్ అయింది, ఏమో ఏదన్నా ఒకటి తగులుతుందా అని చూస్తున్నా. కానీ ఆలోపు ఫ్రీగా ఉండడం ఇష్టం లేక ఇంకా నేను సింగింగ్ ప్రొఫెషనల్ లోనే ఏమైనా ఈవెంట్స్ ఉంటే చేయడము అట్లా చేస్తున్నా. నా జాబ్ ఎట్లా ఉంటుంది అంటే TSS తెలంగాణ సాంస్కృతిక సారథి. అది ఎట్లా అంటే మేము అంటే రోజుకు ఒక విలేజ్ ఇస్తారు మాకు, డిస్టిక్ వైజ్. సారీ, ఒకటే డిస్టిక్ లో మాకు డిస్టిక్ లో ఎన్ని విలేజెస్ ఉంటాయో అవి అన్ని అంటే వీక్లీ ఒక మండల్ అన్నమాట, అదంతా కవర్ చేయాలి. సో కవర్ చేస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే ఇప్పుడు సీజనల్ వ్యాధులు ఉంటాయి, అవి రాకుండా ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి, వర్షాకాలం గురించి, ఎండాకాలం గురించి, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి వాటి గురించి మేము ఇది చేయాలన్నమాట, అందరికి అవేర్నెస్ చేయాలి. అది మా డ్యూటీ. పాటలతోటి, స్కిట్స్ తోటి అట్లా. తెలంగాణలో కూడా ఉద్యమంలో కూడా పాల్గొన్నావు కదా, ఏమర్థమైంది నీకు? ఎందుకు పోయినావు తెలంగాణ ఉద్యమానికి? తెలంగాణ మీద రోషంతో పోయినావా, లేకుంటే పాటల మీద మమకారంతో పోయినావా, లేకుంటే కేసీఆర్ గారిని గెలిపేయడానికి పోయినావా? ఇక దీంట్లో 3 ఉన్నాయి, ఒకటి చెప్పలేము, ఎందుకంటే నేను కళాకారుణ్ణి, తెలంగాణలో ఉన్నా. అది నాకు రాష్ట్రం కావాలి, పాటలు అట్లా, నా పాటలు ఇంకా అంటే అట్లా నిన్ను తెలంగాణకు సేవ చేసిన గర్వంగా చెప్పుకోనే స్థాయిలో ఇప్పుడు నేను ఉన్నా. దానివల్లనే ఇప్పుడు నాకు జాబ్, ఇప్పుడు ఆ జాబ్ వచ్చింది తెలంగాణ సాంస్కృతిక సారథి అనేది. దీన్ని బేస్ చేసుకొని వచ్చింది. తెలంగాణ ఉద్యమం ఎవరెవరైతే కళాకారులు పాల్గొన్నారో వాళ్ళకి అందరికి కేసీఆర్ ఈ జాబు ఇచ్చిర్రు అనమాట. అప్పుడు ఆయన గవర్నమెంట్ లోనే ఈ జాబులు వచ్చింది. ఇక పాటల మీద మమకారం అయితే ఉండేది, అది ఏ పాట అయినా సరే. అందుకే 3 ఉన్నాయి. తెలంగాణ రాక ముందు కలిసిన ఆయనతో ప్రోగ్రామ్స్ అవన్నీ ధూమ్ధామ్లల్లా చేసుడు అవన్నీ ఉండే. సీఎం అయిన తర్వాత ఇక ఆయనది ఇక బిజీ షెడ్యూల్ ఉంటది. కవితక్కని మస్తు సార్లు కలిసిన, కవితక్క మంచిగా మాట్లాడుతుంది, ఎప్పుడు కూడా కలిసిన. మా ఫ్యామిలీ ఫేవరెట్ సింగర్ అయి నువ్వు మంచిగా ఉన్నావు, ఎప్పుడు నువ్వు మంచిగా పాడతావు అని ఇట్లా మంచిగా ఎక్కడ కలిసినా కూడా, దూరం నుంచి చూసినా కూడా దగ్గరకు వచ్చి మాట్లాడతావు.
ఎవరు పిలుస్తా కవితక్క ఏం చెప్తాను? నేనేం చెప్తా, ఆమె మాట్లాడడానికే సరిపోతది. అవునా? అట్లా ఓకే. షాక్ లో ఉంటాను అనమాట. అక్క మాట్లాడుతుంటది. మాట్లాడుతుంటది. నేను అంటే అంటే అక్క బాగున్నారా అని ఒక్క మాట మాట్లాడితే చాలు, ఇక మిగతా అన్ని ఆమెనే చెప్తుంది. అవునా? బక్కగా అవుతున్నావు, తింటలేవా అంటది, ఆ, లేకపోతే మంచిగా ఉన్నావా, ఆ, ఇంకా పాటలు పాడతలేవా, యూట్యూబ్ చూస్తున్నా నీది కనబడతలేదు ఈ మధ్య, ఏమైంది అంటది. ఆ, రషీద్ ఇక బిజీ ఆమె అయిపోయిండు. అడిగిన దానికి నేను ఆన్సర్ చేయాలన్న. అచ్చా, అచ్చా. ఓకే. కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు ఏమన్నారు? కేసీఆర్ గారు ధూమ్ధాంలో. ఆయన ఒక 2 సార్లు సన్మానం చేసిరు నాకు. ఓకే. ఇక మంచిగా తెలంగాణ, అప్పుడు చిన్నగా ఉండే నేను, అవును. సో మంచి భవిష్యత్తు ఉంటది నాన్న, నీకు మంచి పాటలు పాడతావు ఉమ్. అని చెప్పి, ఇంకా అప్పుడు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నాకు జాబ్ రాలేదు. సేమ్ ఆయన ఎందుకంటే వాయిస్ లో తీసుకోండి, ఇదంతా కాదు కానీ. అవునా? కేసీఆర్ గారి వయసా? ఒకసారి చెప్పు. అది ఉందా? ఉంది. ఆయన బిత్రి సత్తి వాయిస్, ఆ, కేసీఆర్ గారి వాయిస్ ఆ. చాలా కరెక్ట్ గా తీస్తారు. కేసీఆర్ గారి వయసు. నాకు అంత రాదన్న. లేదు లేదు, మేము చెప్తాం. సమీరా చెప్పిందా కదా. ఆ, ఈ పిల్లగాడు, నేను నేను ఎప్పటి నుంచో చూస్తానా ఈ పిల్లగాడిని, మంచిగా మంచిగా పాటలు పాడతాడు. ఈయన పాట ధోతి కట్టి రుమాలు కట్టి పాట పాడిండంటే ఆడనే ఉన్నోళ్ళు అక్కడనే ఆగాలి. ఏమనుకుంటున్నా, తెలంగాణ ఉద్యమంలో ఈయన ఏమేం చేసిండో మేము వెనుక ఉండి చూసినాం కాబట్టి మాకు తెలుసు. మీరు కూడా మంచిగా ఆదరించాలి, ఆశీర్వదించాలి. ఏమంటారు చెప్తున్నాను. అట్లే సేమ్ అట్లే ఆ, మాట్లాడతాడు. సూపర్, అట్లా సూపర్. అట్లా మంచిగా మాట్లాడారు అనమాట. అచ్చా, అచ్చా. తర్వాత నాకు ఆ, నా ఏజ్ కరెక్ట్ గా అయిన తర్వాత ఉమ్. జాబ్ వచ్చింది నాకు. నాకు జాబ్ వచ్చి 4 years. మా అదృష్టం ఏంటంటే నెక్స్ట్ ఆగస్ట్ కి 4 years కంప్లీట్ అవుతుంది. సూపర్. మా అదృష్టం ఏంటంటే పాప పుట్టిన 2022 వచ్చింది నాకు జాబ్. పాప మేలో పుడితే ఆగస్ట్ లో నాకు జాబ్ వచ్చేసి. పాప పుట్టగానే జాబ్ తీసుకొచ్చింది జాబ్ అనమాట. తీసుకొచ్చింది. డాడీకి జాబ్ లేకుంటే ఎట్లా అని. ఇంకా అసలైన కోఇన్సిడెన్స్ ఏంటంటన్నా, ఈయనకి జాబ్ కన్ఫర్మ్ అయినట్టు ఆ లెటర్, అంటే ఓకే అయినట్టు ఆ లెటర్ మీద కవర్ పేజ్ మీద చూస్తే అది May 13th అనే ఉంది. ఆ, May 13th మా పాప పుట్టిన రోజే. ఓకే, సూపర్. అన్ని కలిసి వచ్చినాయి ఆ, ఓకే. పాపతో మాకు. అచ్చా, అచ్చా. నైస్, నైస్. కేసీఆర్ గారి మీద పాట ఉంది కదా, కేసీఆర్ గారి పాటలు వచ్చా? నేను ఇక పాటలు ఇంకా ఏం చేయలేదు, ఎందుకంటే ఉమ్. ఇంకా మేము డ్యూటీకి సంబంధించిన పాటలే ఫోకస్ చేసుకుంటే చేస్తున్నాం సరిపోయింది కాబట్టి కదా. దీనికి సరిపోయింది. అచ్చా, అచ్చా. కానీ వింటాం. వింటుంటారు. వింటుంటాం. ఓకే, ఓకే. ఆ జ్ఞాపకాలు అంటే ఇవనే కాదు, తెలంగాణ ఉద్యమం పాటలు అవి మర్చిపోలేం కదా. అవును. ఊరికి ఆ వైపు కోసమన్నా ఉమ్. ఆసైదుల ఆరతి, తర్వాత అయ్యో నివా నువ్వు అవ్వో నివా, ఉమ్. తర్వాత ఇట్లాంటి పాటలన్నీ, విమలక్క పాటలు, గోరెటెంకన్న పాటలు, ఇట్లాంటివి వింటుంటాం అన్నమాట. అచ్చా, అచ్చా. అట్లా అప్పటి జ్ఞాపకాల కోసం ఉమ్. ఓకే. ఇది శ్రీకాంత్ గారి మీద పాట ఉంది కదా, ఉంది. పాడవా? రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరగవురా, తెలుసుంటే చెట్టంత నా కొడుకును, తెలిసుంటే చెట్టంత శ్రీకాంతును, తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను, ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను, దిక్కును అని మొక్కి ధీమాగా ఉన్నాను, నా కన్న బిడ్డపై ఈశ్వరా నీ కరుణ ఏమైందిరా శంకరా, నా కన్న బిడ్డపై ఈశ్వరా నీ కరుణ ఏమైందిరా శంకరా, నీ సతికి గణపతిని ఇచ్చావురా, ఈ తల్లిపై నీ మతి ఏమైందిరా, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, శివరాత్రి నీ శిలకు నైవేద్యమయ్యాను, దీపమారకుండ పడి కాపు కాశాను, నీ కళ్ళలో వేకువ దీవెననుకున్నాను, కాని కడుపులో పేగును కోస్తవనుకోలేదు, నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా, చిన్న చీమైన కుట్టదట శంకరా,
నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా, చిన్న చీమైన పుట్టదట శంకరా. ఎందుకని రాశావు నా రాతను, పూలు రాలిన చెట్టులా ఈ జన్మను. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. నుదుటి రాతలు రాసెవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరగవురా. ఆడ జన్మలో ఉన్న అర్థాన్ని వెతికాను, అమ్మా అనే పిలుపుకై అల్లాడిపోయాను. చిన్ననోట నా కొడుకు అమ్మా అని పలికితే, ఆడ జన్మలో నేను గెలిచానుకున్నాను. పురిటి నొప్పుల బాధ ఈశ్వరాని, పార్వతిని అడగరా శంకరా. తల్లిగా పార్వతికి ఒక నీతిన, ఈ తల్లి గుండెల్లోన చితిమంటనా. ఇకనైనా మేలుకో ఈశ్వరా, నా మొరాలకింతయ్య పరమేశ్వర. నా శ్రీకాంతు తీరుగా ఇంకెవ్వరు కాలిపోకుండా నీవే కాపాడరా. సూపర్. ఇది గూస్ బంప్స్ వచ్చే పాట. ఇది చాలా పెద్దపల్లి సురేందర్ అన్న అట్లా చేసిండు, అట్లా రాసిండు. చాలా బాధాకరమైన విషయం. నువ్వు పాడుతుంటేనే మన గూస్ బంప్స్ వస్తున్నాయి, ఒక వైబ్రేషన్ ఉంటది పాటలో కదా, అది చాలా ఉంటది. ఓకే, అవార్డ్స్ ఏమైనా వచ్చినాయా రషీద్? అవార్డ్స్ అంటే నాకు వచ్చినాయి, అంటే గాన కోకిల సంస్థ నుంచి జగిత్యాల వాళ్ళు ఇచ్చిర్రు. ఇంకా చిన్న చిన్న అవార్డ్స్ బాగానే వచ్చినాయి. లేదన్నా, రషీద్ వచ్చిన తర్వాతనే నేను యూట్యూబ్ లో కనిపించడం. లేదంటే మనము ఈ యూట్యూబ్స్ లో ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇవన్నీ నాకు రషీద్ వచ్చినాక నాకు వచ్చిన గిఫ్ట్స్. నేను డిగ్రీ చదువుతున్న టైంలో, నేను కోటి ఉమెన్స్ లో చదివిన డిగ్రీ. నా ఫీజు కోసము నేను ప్రోగ్రామ్స్ ఏం చేయాలి, ఇప్పుడు నేను పార్ట్ టైం గా నాకేం దొరకదు, నేను ఫీజు కట్టుకోవాలి ఎట్లా అని నేను అప్పుడు నా సెకండ్ ఇయర్ లో, డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర ప్రోగ్రామ్స్ కి వెళ్ళిన. అట్లా పరిచయం. రషీద్ అంటే ఏదో పెద్ద సార్ అనుకున్నా, సార్ అనే పిలిచేదాన్ని. తర్వాత మ్యూజిక్ క్లాసెస్, ఈయన మ్యూజిక్ క్లాసెస్, సంగీతం క్లాసెస్ కూడా చెప్పేవాడు. సంగీతం క్లాసెస్ లో లవ్ మొదలైంది. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? మాకు అసలు ప్రపోజల్ లేవన్నా. డైరెక్ట్ మా అక్కకి ఈయన చెప్పిండు నేనంటే ఇష్టం అని. తర్వాత వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పించుకోవాలని ట్రై చేసినాం. అక్కడ ఏమైందంటే మా పేరెంట్స్ దగ్గర నుంచి, నాకు పేరెంట్స్ ఎట్లాగూ లేరు కాబట్టి మా తాతయ్య వాళ్ళు సరేలే ఆమె లైఫ్ ఏదో ఆమె బతకని అన్నట్టు ఓకే అనుకున్నారు. ఫస్ట్ కొంచెం భయపడ్డారు. అలా కాదు, అంటే ఎందుకు ఎట్లా వీళ్ళు బ్లైండ్స్ కదా, ఎందుకు పెళ్లి చేసుకుంటే ఎట్లయితుందో ఏమైంది. కానీ తర్వాత ఒప్పుకున్నారు. కానీ అసలైన యుద్ధం వీళ్ళ పేరెంట్స్ దగ్గరనే. ఒప్పుకోలే. ఈ అమ్మాయి బ్లైండ్, పైగా అమ్మా నాన్న లేరంట. నాకు బాధ అనిపించిన విషయం ఏంటంటన్నా, అమ్మా నాన్నని కోల్పోవడం అది నా తప్పు కాదు కదా, ఎందుకు నాకు అట్లా అని అది కొంచెం బాధ ఉండే. అది బ్లైండ్, పైగా పేరెంట్స్ లేరు. తర్వాత ఈ అమ్మాయి అసలు మన ముస్లిం కాదు ఎందుకు అని అన్నారు. కానీ నేను ఆయన కోసం ముస్లిం గా మారిన. అప్పుడే అసలు నా అసలు పేరైతే దీప. ఈయన మ్యారేజ్, ఈయన కోసం నేను ముస్లిం గా మారినప్పుడు సమీరా అని పేరు పెట్టు. ముస్లిం లాగానే ఉన్నావు. ఆయన కోసం పోయినప్పుడు ఆయన లాగే ఉండాలి కదన్నా. ఎట్లా ఒప్పించిన రషీద్ పెళ్లి? అదే సేమ్ స్టోరీ, అంతే. ఆమె చెప్పింది అంతే కరెక్ట్. కష్టము నష్టము ఎట్లనో అట్లా ఒప్పించుకున్నాం. మీరు ఒకవేళ మీరు చెయ్యకపోయినా సరే, మేము చేయకపోతే ఏముంది, కలిసి అయినా సస్తం కావచ్చు, కానీ మా లైఫ్ లోకి ఇంకొకరిని రానియము అని అనుకున్నాం. స్ఫూర్తి కోసం ఏం చెప్పమన్నా, ఎందుకంటే స్ఫూర్తి చెప్తే వినేటోళ్ళు ఈ కాలంలో లేదు. వీళ్ళు చెప్తారు, ఇప్పుడు వీళ్ళు ఉన్నట్టు మేము ఉండాలనా అంటారు, లేకపోతే వీళ్ళకు ఉన్నట్టు మాకు ఉంటదా అంటారు. సో కాబట్టి ఏం జరిగినా సరే సిచ్యువేషన్స్ కు తగ్గట్టు మనము భయపడొద్దు. కష్టం వచ్చింది కదా అని ఆగం కావద్దు, కష్టం లేనాడు ఆగం చేయొద్దు. అంటే దీంట్లో రెండు ఏంటంటే, ఇప్పుడు
కష్టం వచ్చిందంటే మనం ఆగమవుతాం. అవును. అబ్బా అయిపోయిందిరా మన బతుకు ఈడికే లాస్ట్ లేకపోతే మనం మనం ఇది ప్రాబ్లం లాగా చూస్తాం. అయిపోయింది ఆ ప్రాబ్లం సాల్వ్ కాగానే మళ్ళీ అది గుర్తుకు రాదు మనకు. ఆ ప్రాబ్లంలో ఇంతకుముందు మనకి ఈ ప్రాబ్లం వచ్చింది కదా, దానివల్ల దాన్ని ఎట్లా ఇది చేసినాం, దాన్ని ఎట్లా సంతోషంగా ఉన్నాం అనేది కావాలి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం అనే విషయాన్ని మర్చిపోకపోతే సిచ్యువేషన్ ని బేస్ చేసుకుంటూ మన లైఫ్ ని లీడ్ చేయగలిగితే అంతకంటే స్ఫూర్తి ఇంకోట్లేదు. కానీ చాలా మంది బ్లైండ్ ఉన్నారు, చాలా మంది బాధపడి ఇళ్ళలోనే ఉంటారు, బయట రారు, వేరే టాలెంట్ చూసుకోరు, ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు. అలాంటి వాళ్ళకి మీ ఇలాంటి వాళ్ళే ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. ఒక్కొక్కసారి అది ఫ్యాక్ట్ అన్న. పేరెంట్స్ అంటే అందరిలా అట్లా కాదు, కానీ కొంతమంది పేరెంట్స్ ఎట్లుంటారంటే వాళ్ళకి పెన్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడతో వాళ్ళ లైఫ్ చాలా మంది పెన్షన్స్ తీసేసుకుంటారన్నా. మా లైఫ్ కొంచెం ఎంతైనా బ్లైండ్ వాళ్ళ లైఫ్ చాలా కాంప్లికేటెడ్ లైఫ్ అన్న. చాలా మంది పెళ్లిళ్ళు కావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు, పెళ్లి వయసు అయిపోయి దాటిపోయి వాళ్ళకు తెలివి ఉండి ఒక జాబ్ సంపాదించుకొని వాళ్ళకి వాళ్ళు లైఫ్ లీడ్ చేసుకోగలిగిన వాళ్ళు మాత్రమే హ్యాపీగా ఉన్నారు తప్ప డిపెండెన్స్ లో ఉన్న వాళ్ళు అయితే అందరూ బాధపడుతున్న వాళ్ళే అన్న. అందుకే మేమేమంటామంటే పేరెంట్స్ మీద కూడా డిపెండ్ అవ్వద్దు. ఒకనొక టైంలో మన లైఫ్ ఏందో మనం చూడాలి, కానీ వాళ్ళు ఉన్నారు కదా అని డిపెండెన్స్ లో మాత్రం ఉండొద్దని మేము నేర్చుకున్నాం అన్న. అది మాకు ఏమంటారు అనుభవం ఏమంటారు అందించిన పాఠం. అంటే ఒక టైం ఎట్లా రావాలంటే మన దగ్గర తెలివి ఉంది, మనం అన్ని చేయగలుగుతాం. ఒక టైంలో పేరెంట్స్ మంచిగా ఉంటే మనతోటి వాళ్ళకి మనమే ఉపయోగపడాలి. ఎందుకంటే వాళ్ళు మనల్ని పెంచిర్రు, ఇంత పెద్దగా చేసిర్రు. సో వాళ్ళకి మనం ఏదో ఒకటి చేయాలి. ఎంత చేయాలనో అంటే మనం వాళ్ళంతా మనం చేయలేము. ఎందుకంటే వాళ్ళు చేసిన దాంట్లో 1% కూడా మనం 0% కూడా ఏం చేయలేము. కానీ ఏదో ఒక ఉడత భక్తి లెక్క అట్లా చేయాలి. కానీ వాళ్ళ మీదనే డిపెండ్ అయ్యి వాళ్ళని ఇబ్బంది పెట్టడమో, లేకపోతే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా కూడా అక్కడనే ఉండడము, అట్లాంటివి బ్లైండ్స్ కి కరెక్ట్ కాదు. అది ఓకే, బయటకు వస్తే చాలా ఇబ్బందులు వస్తాయన్న, కానీ ఆ ఇబ్బందులే మనని మనం బతకడానికి ఒక ధైర్యం అనేది అయితే ఇస్తుంది. ఎందుకంటే డెఫినెట్ గా అది మేము ఫస్ట్ లో మాకు ఇదే బాధ ఉండే, బట్ లైఫ్ లో మాకు వచ్చిన ప్రతి సిచ్యువేషన్ ని కూడా హ్యాండిల్ చేసుకుంటా మేము వస్తున్నప్పటికీ అప్పుడు మాకు ఏం తెలుస్తుండే అంటే సిచ్యువేషన్ ని మనం ఎట్లున్నా హ్యాండిల్ చేయగలుగుతాం. అది చాలు. మాకు మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా పేరెంట్స్ సపోర్ట్ ఉంది, మా ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇట్లానే చేస్తుంటారు ఎవరో. కుకింగ్ మాకు వస్తది, బట్ ఇప్పుడు మేమిద్దరమే ఉన్నప్పుడు మేమిద్దరం ఎట్లయినా లీడ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు పాప మాకు ఒక వర్క్ ఉంటది, దాన్ని ఒకదాన్ని అట్లా వదిలేసి ఉండలేం కాబట్టి ఒక కేర్ టేకర్ చూస్తున్నాం, వెతుకుతున్నాం. అండ్ ఇంకొకటి మీకు కనిపించదు కదా, అంటే కనిపించదు బ్లైండ్ కదా, ఒక పాప కడుపులో పడ్డప్పుడు ఎంతో మాటలు అంటారు కదా, అవి అంటే చాలా వరకు మీరిద్దరు బ్లైండ్ కదా, మీకు వచ్చే అమ్మాయి కూడా ఎట్లుంటదో, మీకు పుట్టే పిల్లలు కూడా ఎట్లుంటారో అన్న టెన్షన్ మాకు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ నుండి షహీరా మా చేతులకు వచ్చేదాకా మాకు అదే టెన్షన్ ఉండే అన్న. బట్ ఒక్కటే మేము ఫిక్స్ అయినాం, ఒకవేళ మాకు కనబడదు అని తెలియక ముందు మరి తెలిసినాక మా పేరెంట్స్ మమ్మల్ని ఎట్లయితే వదులుకోలేదో, ఇన్ కేస్ మాలాగే మా పాప అయితే మాలాగే అని కొంచెం బాధపడతాం కావచ్చు, కానీ మా పిల్లని మాత్రం మేము వదులుకోము అన్నట్టే మేము ఉండే. ఎందుకంటే మాలాగే లైఫ్ లీడ్ చేస్తుంది, తను కూడా నేర్చుకుంటది, కానీ మాలాగే అయింది కదా అని మేమైతే వదిలేసుకోము అని అనుకున్నాం. షహీరా బెస్ట్ షహీరా వచ్చింది. హాయ్ బాబు, హాయ్ బోల్. ఇప్పుడు ఏం మాట్లాడదు, బాగా ఇంట్లో మస్తు అల్లరి. ఆమె ఉంటే ఎంత గలగాలంటే 10 మంది ఉన్న తీరు ఉంటది. రషీద్ వాళ్ళ ఫోక్ సింగర్ రషీద్ అండ్ సమీరా వాళ్ళ పాప సైరా. జస్ట్ షహీరా. ఓకే, షహీరా లాగానే ఉంది. ఓకే, పాప కోసం ఒక పాట పాడారా? పాప కోసం సింహరాశి సినిమా చాలా వైరల్ కదా, నువ్వు వాడతావు తల్లి? అమ్మా నీ పిలిచి పిలిచి గుండె పిండకురా, ఆకలని నన్ను ఈడిపించకురా,
గర్భగుడి లాంటి అమ్మ ఊడి పాము పడగైందిరా, చెప్పలేని గుండె కోత ఇది, కాస్త జాలి పడరా. అమ్మా నీ పిలిచి పిలిచి గుండె పిండకురా, విషము కూడా అమృతమే అమ్మ తాకితే, ఈ తల్లి పాలు విషమురా నువ్వు తాకితే. అంటరాని కళ్ళ తల్లిగా చేశాడురా బ్రహ్మ, ముద్దు ముచ్చటలు తీర్చగా నోచుకొని జన్మ. రమ్మనలేను చిరగలేను చీలను నేనురా, అమ్మా నీ పిలిచి పిలిచి గుండె పిండకురా. సూపర్ అమ్మా, కళ్ళల్లో నీళ్ళు వస్తది ఈ పాట వింటుంటే అవునన్నా, కదా. ఒక మదరు ఆ టైంకి పిల్లోడిని దగ్గరకు తీసుకోలేక ఏడ్చే ఏడుపు చాలా బాధాకరమైంది అన్న. చాలా బాధాకరమైన, చాలా బాగా పాడావమ్మా. సింహరాశి సినిమా చూపెట్టేసాము. నీ పాప అయితే అలా ఆడే చూస్తుంది నిన్ను పాడుతుంటే. నేను ఏం పాడుతున్నా అట్లా చూస్తుంది, వాళ్ళ నాన్నేం గుర్తుపెట్టుకుంటే పాడుతున్నా తర్వాత ఈ పాట మా మమ్మీ వాడుతుంది, ఆహా. ఈ పాట మా డాడీ వాడతాడు. మమ్మీ వాడే పాటలు నేను వాడే పాటలు అన్ని తెలుసా ఆమెకు. అవును. ఓకే. యోగి సినిమా పాట వచ్చా నీకు రషీద్? ఆహా, నాకు ఐడియా లేదు, అంటే ఎప్పుడో పాడినా మళ్ళీ గుర్తులేదు నాకు. అవును, నీకు వచ్చా? వచ్చు. ఒక పాట. ఈ నోమును చిందు ఏ పూజ చేసిందు, పరమేశని వరము పొంది మురిసింది కన్న తల్లి, తన శ్వాసతో బంధమల్లి. ఈ నోమును చిందు ఏ పూజ చేసిందు, పరమేశని వరము పొంది మురిసింది కన్న తల్లి, తన శ్వాసతో బంధమల్లి. నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మూడై మిగిలి తల్లి పరమేశ, తోడై నేస్తమై తానే పెంచిన తల్లి కొడుకులు సారి కలిపేవా, ఇటువంటి తల్లి నీకుంటేశా, తెలిసేది నీకు ఈ పేగు భాష, నీ కన్ను అది చూడదా, ఈ కంటి తడి ఆరదా. ఇది కూడా చాలా వైబ్రేషన్ ఉన్న పాట. అవును, జనరల్ గా మేము ప్రోగ్రామ్స్ కి వెళ్తే ఎవరో ఒకరు డెఫినెట్ గా ఈ పాట అడుగుతారు అన్న. ఇది డెఫినెట్ గా అడుగుతారు. రషీద్, ఇంకా ఎలా ఉంది లైఫ్? అంటే లైఫ్ లో ఏం నేర్చుకున్నావు నువ్వు ఇంతవరకు? అంటే చిన్నప్పటి నుంచి ఒక తోఫా సింగర్ గా రషీద్ అనే టాలెంట్ నిన్ను ముందట నడిపించిందా? టాలెంట్ నన్ను ముందుకు, ఇప్పటి వరకు నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే దానికి కారణం నా టాలెంట్. సో నా గొంతు నాకు ఇచ్చిన వరం, మా సార్ నేర్పించిన పాటలు, ఇదే. ఒకవేళ గొంతు లేకుండా రషీద్ ఎక్కడ ఉండేటోడు? చాలా కష్టం ఉండేదిగా. కష్టం ఇట్లనే అందరి లెక్క, అందరు బ్లైండ్స్ లాగానే నా పేరు ఎవరో ఒకళ్ళు చెప్పేటోళ్ళు. అంటే అందరు లిస్ట్ లాగానే. ఇప్పుడు మీరు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు చాలా మంది ఏం చేయలేక ఇంట్లో ఉన్నారు అనే లిస్ట్ లా నేను కూడా ఉంటుండే. అట్లా చాలా వరకు బ్లైండ్ గానీ మీకు చాలా వరకు ఎగతాళి గానీ మీకు కొన్ని మోసాలు కూడా జరుగుతుంటాయి కదమ్మా. ఎలా తెలుస్తాయి మోసం జరిగిందని? అంటే మాకు కూడా జరిగినాయి, మాకేం జరగలేదని కాదు, చాలా సార్లు జరిగినాయి. అంటే ఒక ప్రోగ్రామ్ కి మేము వెళ్తే దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మాకు అక్కడ చెప్పే అమౌంట్ ఒకటి అయి ఉండి, మాకు ఇచ్చే అమౌంట్ ఒకటి అయి ఉండి, ఒకసారి మాకు ఏమైందంటే ప్రోగ్రామ్ అయిపోయింది, పైసలు ఇవ్వలేదు, ఫోన్ లో స్విచ్ ఆఫ్, అట్లా చాలా జరిగినాయి. నైట్లు అది కూడా ఒక్కొక్కసారి మేము ఫుడ్ కు నిద్రకు కూడా ఏడ్చి అట్లా వెళ్ళిన రోజులు ఉన్నాయి. అంటే ప్రోగ్రామ్ అయిపోయే వరకు కనీసం ఒక 12 అయితే దాటుతుంది. అయిపోయిన తర్వాత మాకు కొన్నిసార్లు అన్నం తింటుండే, లేకపోతే లేదు. చాలా సార్లు డబ్బులు ఇవ్వకుండా, లేకపోతే అన్నము ప్లస్ డబ్బులు ఇవ్వకుండా
బస్ స్టాండ్లలో వదిలేసి, లేకపోతే మేమే ఏదో రకంగా ఎవరితో ఒకళ్ళ వెహికల్లో పోయి బస్ స్టాండ్ లో దిగి వాళ్ళ కోసం వెయిట్ చేసి ఫోన్లు చేసి తెల్లారేదాకా విసుగు వచ్చి ఇక బస్సు కోసం వెయిట్ చేసి బస్ ఎక్కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అట్లా మోసాలు చాలా జరిగినాయి. అట్లా ఇంకొక మోసం కూడా ఏం జరిగిందంటే, ఇది చెప్పడానికి కారణం ఏంటంటే ఇట్లాంటి ఎవ్వరికి జరగొద్దని. మేమిద్దరము అంటే అప్పుడు రంజాన్ ఆ టైంలో మేమిద్దరము మమ్మల్ని ఒక అతను మేము ముస్లిం ఫ్యామిలీకి బ్లైండ్ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలనుకుంటున్నామని అక్కడ దాకా పిలిచి అది అతను కూడా మోసం అది చేసి అది ఏం జరిగిందంటే మా పేరెంట్స్ ప్లస్ మేము కలిసి మోసపోయినాం పాపం. అయితే వాళ్ళు ఏం చేసిరంటే రంజాన్ సందర్భంగా మేము హెల్ప్ చేస్తాం, మీ ఫ్యామిలీలో అందరు ఆధార్ కార్డులు తీసుకొని రండి అంటే మేము తీసుకొని ఇటు పోయినాం, ఎటు మన నంద్యాలకు, కర్నూలు. అయితే 5,000 ఇవ్వండి నలుగురికి చొప్పున, ఒక్కొక్కరికి చొప్పున 5,000 ఇవ్వండి, మేము ఇంకో కొన్ని డబ్బులు కలిపి మేము ఒక్కొక్క ఫోను ప్లస్ 1 lakh రూపీస్ ఇస్తామంటే అది మాకేందో దురదృష్టం, మేము నమ్మేసి అప్పుడే నా శాలరీ వచ్చింది 20,000 రూపీస్ తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టిన, ఏటీఎంలోకి డ్రా చేసి డబ్బులు తీసుకున్నాడు, అతను ఫోన్ ఎత్తుడు మానేసిండు. అట్లాంటిది చాలా మందికి జరిగిందంట. అతను ఏం చేస్తాడటంటే బ్లైండ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తాడంట. మాకు అతను ఒక ముస్లిం గా ఏం పేరుతో నాని అది పరిచయం అయింది, అదేదో పేరు ఆ పేరుతో పరిచయం అయ్యి మమ్మల్ని అట్లా మోసం చేసి అట్లా మమ్మల్ని మోసం చేసినట్టే రసూల్ అని చాలా మందిని మోసం చేశాడంట. అట్లాంటి మనుషులు ఎవరైనా ఉంటే ఒకటే అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా సేఫ్ గా ఉండాలని నేర్చుకున్నాం. అట్లాంటి వాళ్ళని అసలు ఉండనియద్దు. చెప్తుంటే నాకు సిగ్గు అనిపిస్తుంది ఏంటంటే, మీలాంటి వాళ్ళు మీరే పాపం కష్టంగా బతుకుతారు, మీ దగ్గర కూడా మోసం చేయడానికి వాడికి అసలు మనసులో ఇది బయట పెట్టడానికి కారణమే కాదే. ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఎవరైనా దొరికితే మాత్రం ఇట్లాంటి వాళ్ళని వదిలేయద్దు. అట్లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేసిన పెద్ద నష్టం లేదన్న. ఎందుకంటే ఎంత కష్టపడి ఉంటారు. మా విషయం పక్కన పెట్టండి, మాకంటే ఇప్పుడు మా లాంటి సిచ్యువేషన్ కాకుండా అంతకంటే దారుణమైన సిచ్యువేషన్ వాళ్ళు కూడా మోసపోయి ఉండొచ్చు కదా వాళ్ళ వల్ల. అది జస్ట్ అతను ఏదో మంచి చేయడం కోసం కాదు, ఆయన తాగే వ్యసనాన్ని తీర్చుకోవడం కోసం అట్లా అందరినీ మోసం చేస్తున్నాడు అతను. అట్లాంటి వాళ్ళు దొరికితే మాత్రం అసలు వదిలిపెట్టదు. ఆ టైంలో మాకు అక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వచ్చి వాళ్ళు కూడా ట్రై చేసి వాడు దొరికిండా లేదా అన్నది ఒక 2 years నుంచి వాడు జాడలేదు ఎక్కడ కూడా. మా బ్లైండ్ కమ్యూనిటీలో వాడి పేరు వినవాడలేదు. మరి దొరికిపోయిందా లేదా అన్నది మనకు తెలియదు. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి చీరలున్నాయే, చీరంచు రేఖలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే, రాను నీ రాను రాను బొంబాయికి రాను, రాను నీ నా గంగాను, రాను గాజాతర రాను, రాను నీ నా గంగాను. రాయే పిల్ల రంగుల రత్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా, రాను రాను పొలగా రంగుల రత్నం ఎక్కించి నన్నా గంజత వంట, అందుకే రాను నీ రాను రాను గాజాతర రాను, రాను నేనా గంగాను, రాను గాజాత నేను, రాను నేనా గంగాను. మా ఇష్టం మా పాపకి డాన్స్ చేస్తది. మా పాపకి పాట ఇష్టము, డాన్స్ చేస్తది. ఎప్పుడు చిన్నప్పుడు రాను బొంబాయికి రాను అని వాడుతుండే. అదిగా చూడండి, నర్సరీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయినాక కొత్త స్కూల్లో వేయాలి, చూడాలి. జాబ్ నాది, నేను అక్కడే నిజామాబాద్ లోనే ఉంటాను. లీవ్ అంటే నాకు ఎప్పుడన్నా హాలిడే ఉన్నప్పుడు అట్లా వస్తుంటా. నేను పాప లేకపోతే ఇక నాకు వీలు లేనప్పుడు ఇక అంటే మోస్ట్లీ సండేస్ ఇక నేను వచ్చుడు. నాది కొంచెం తక్కువ వచ్చుడు. ఈయనకు డ్యూటీ అని ఉంటది. అక్కడ ఉంటేనేమో నాకు ఏ పని ఉండదు. ఆయన ఒక్కడి శాలరీ మీదనే మేము బతకలేము కదా. అందుకనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్.
ఆయన ఒక కడ మేము ఒక అది భరించడానికి బాగా ఇబ్బంది ఉంటది అన్న. ఎప్పుడు రాసుకోవద్దు మళ్ళీ సండేస్ సండేస్ లేకపోతే ఎప్పుడన్నా హాలిడేస్ ఉన్నప్పుడు, డ్యూటీ లేనప్పుడు. ఎవరి లైఫ్ లో వాళ్ళే బిజీ లైఫ్ అయిపోయింది ఎవరిది వాళ్ళది. నాకు వస్తది. నాకు రాదు. శనిగ చెల్ల నిలబడి చేతులియవే సెందురాల తువాల, నాకు చేతులియవే సెందురాల తువాల, శనిగ చెల్ల నిలబడి చేతులియవే సెందురాల తువాల, నాకు చేతులియవే సెందురాల తువాల. ఇది నా వర్షం. ఆమె నాకు రాదు అది. చేతులియ్య నీకు నేను, చేతులియ్య నీకు నేను, చెల్లెళ్ళున్నారు నా మాయదారి మల్లేసా, చెల్లెళ్ళున్నారు మాయదారి మల్లేసా. ఇప్పుడు బోనాలు వస్తున్నాయి కదా, బోనాల పాటలు వచ్చాయమన్నా? బోనాల పాటలు అప్పటికప్పుడు వస్తాయి. ఎంతసేపు ప్రోగ్రామ్ వస్తుందంటే ప్రాక్టీస్. ఇప్పుడు బోనాల ప్రోగ్రామ్ ఇవాళ వచ్చింది, రేపు వచ్చింది. ఇవాళ కథం ఇక బోనాల పాటలు ప్రాక్టీస్ చేస్తుంటే రేపు ప్రోగ్రామ్ లో మాయదారి మైసమ్మ రాకపోతే ఎట్లా? మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం బోధమే మైసమ్మ, ఓ మైసమ్మో 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 మైసమ్మ, గవర పెట్టి మము గవర పెట్టి గయపుగకే మైసమ్మ, జర పరేచాను జయకే మైసమ్మ. పొద్దుగాల లేచి ఎవరి ముఖం చూశానో, పొలమును దున్నుతుంటే మైసమ్మో ఓ మైసమ్మ, అరే పొలము దున్నుతుంటేనే మైసమ్మ, నాకు బంగారం దొరికేనే మైసమ్మ. ఛాన్స్ ఇస్తే మాట్లాడంటే పాటలు పాడి పడేస్తాడు. అది ఇట్లా అంటుంది. ఉదయభాను గారితో కూడా షో చేసావు కదా, ఉంటే ఇక ధూమ్ధామే. చెట్లని గంత అల్లరి చేసేదంటే చెట్టు వెనక ఎట్లుంటుండే అంటే నాతోటి మస్తు మంచిగా ఉంటుండే. నాకు రోజు ఆమె టిఫిన్ తీసుకొస్తే నా కోసం కూడా రోజు అంటే అక్క గుడ్డు తినేది అన్నమాట రోజు అక్క. సో నా కోసం కూడా ఒక గుడ్డు తీసుకొని వచ్చేది. వాళ్ళ మమ్మీ కూడా అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, కలిసేటోళ్ళు నాకు. అక్క ఈ రోజు నేను ఇగో ఇట్లా మేకప్ అయినా అని చూపించేది అక్క. బొట్టు ఇగో కళ్ళున్నాయి ఇట్లుంటాయి. నాకు అక్క ముఖం నాకు చాలా ఎక్కువ గుర్తున్నది అంటే అక్క ముఖం. ఎందుకంటే ఇట్లా ముట్టుకొని మరీ చూపించేది అక్క. ఇట్లా పాప ఇట్లా బిల్ల పెట్టిన తర్వాత నేను ఇగో ఇట్లా ఇట్లా మెడల నెక్లెస్ వేసుకున్నా, అంత క్లోజ్ నాకు అక్క. సో కాబట్టి నేను అక్కతోటి ఇంటికి కూడా పోయినా, వాళ్ళ ఇంటికి. సో చాలా నాకు బాగా ఇష్టమైన అక్క, నాకు బాగా నచ్చిన మనిషి అంటే ఉదయభాను అక్క. ఫోక్ లో అంటే నాకు గోరెటి వెంకన్న, మా సుద్దాల శక్తి సార్, వందే మాత్రం సీన్ అన్న. ఇక మనదంతా ఇట్లా ఏక్ నంబర్ పాటలు ఉంటాయి కాబట్టి ఇట్లాంటి నాకు ఇది బరాబర్ సెట్ అవుతుంది అన్నమాట. సో రీసెంట్ గా వందే మాత్రం సీన్ అన్న తోటి మేము ప్రోగ్రామ్ చేసినాం. ఇక్కడ మన ది బిగ్ ఫోక్ నైట్ అని ఒక ప్రోగ్రామ్ పెద్ద షో చేసినాం లాస్ట్ టైం ఆగస్ట్ ఎల్బీ స్టేడియం లో. నేను, మధు అక్క, తర్వాత ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అందరు ఉండే, మన బోలే అన్న, తెలంగాణలో దాదాపుగా సింగర్స్ వీళ్ళందరూ అందులో ఈయన కూడా ఛాన్స్ వచ్చింది. మేము బాగా హ్యాపీగా ఫీల్ అయినాము. తర్వాత ఈ షో అయిపోయినాక అనుకుంటా కదా, ఈ షో అయిపోయినాక మధుప్రియ గారి బర్త్డే కూడా మేము పోయినాం అందరం కలిసి. మళ్ళీ ఒక్కసారి ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి, మళ్ళా రీకనెక్ట్ అయింది. అప్పుడు అంటే అరే తమ్ముడు చిన్నది అయితే మేమిద్దరం ఒకటేసారి వచ్చినాం దాదాపు. ఎందుకక్క నువ్వు బక్కగుంటావు అంటే, మా తమ్ముడు నేను అంతే, బక్కగున్నోళ్ళు గట్టిగుంటారు నీకేం తెలుసు అంటది. మంచి చాలా ఆమె కూడా వాళ్ళ ఫ్యామిలీ, ఆమె కూడా మంచి క్లోజ్నెస్. అంటే ఇట్లా మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అని ఉండదు, ఇక మంచిగా ఇంటోళ్ళ తీరు మాట్లాడుకుంటాం అన్నమాట. ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు ఇది చేసినా కూడా ఏమన్నా నాకు వచ్చేది ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటే నాకు బరాబర్ చెప్తారు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి నువ్వు రావాలరా తమ్ముడు అంటే ఇక నేను వెళ్ళిపోతా. అలల మీద సాగేటి నావరా, అలల మీద సాగేటి నావరా, నన్ను పూల మీద నడిపే తోవరా,
అమ్మ తప్ప నాన్నకు సరితూగునెవరురా, అమ్మ తప్ప నాన్నకు సరితూగునెవరురా, మా నాన్న మనసు అమ్మ ఓలే అమృతమేరా, నాన్నరా 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 మా నాన్నరా. ఈ పాట చాలా మందికి తెలియదు కానీ ఈ పాట కూడా పాడింది. ఈ పాట కూడా పాడింది. ఇంకొక ఆమె ఫేమస్ అయిన పాట అంటే ఆడపిల్ల. ఆ తర్వాత ఇంకో పాట తెచ్చి పెడితే తిని కూర్చుంటావు, తిన్నది ఎరగక పంట అని అంటావు బావో వద్దుల బావో, ఒక్క ప్రశ్న అడుగుత చెప్పుతావా బావా. ఇట్లాంటి పాటలు అయితే కొంచెం పాపులర్ అయినాయి బాగా. తెలంగాణకు సంబంధించిన గద్దరన్న పాట పడదాం. నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార, పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, జజ్జన్క జన్న నీ జనం పాట వాడుతాను, రేలా రే రే అని రేలా పాట వాడుతాను, మీ పాటల్లో పదమునవుతాను మాయమ్మాలార, పాదాలకు గజ్జెనవుతాను మాయమ్మాలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెల్లార, నగలారి నగలాలమ్మో మాయమ్మాలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార. ఆ వాయిస్ లా గద్దర్ గారిని తీసుకొస్తున్నాడు ఆయన. ఆయనతో కూడా కలిసినప్పుడు ఆయనతో కూడా ప్రోగ్రామ్ చేసిన. ఇక నేను నిజామాబాద్కు రానురా, నేను నువ్వే ఉన్నావు, నువ్వు పెద్ద మొనగాడు అవుతావు తర్వాత అని ఆయన అప్పుడు అన్నాడు చిన్నప్పుడే. అది ఆయన పాటలో ఆయన గొంతులు ఉండే అసలు ఆ పాటకే ఆయన ఇచ్చేది ఒక ఆయన అంటేనే ఆ పాటకు శక్తి. అందుకే ఆయన యుద్ధ నావ అంటారు, నౌక. అంత మంచిది అన్న, అంత హ్యాపీనే. దిగుతారు. అమ్మో ఆయనతో కష్టం అన్న, బయటికి పానీపూరి తినడానికి పోయినా కూడా నాకేమో ఇట్లా లగ్జరీ ఉండు ఇట్లా అవన్నీ చేసుడు నాకు అలవాటు అసలు లేదు. అంటే నేను కార్లో ఒక్కొక్కసారి నాకు ఎవరైనా తీసుకోవడానికి కారు ఇట్లాంటివి వచ్చినా కూడా రేరెస్ట్ ఆఫ్ ద రేర్, అంటే నేను ఎప్పుడన్నా ఇక తప్పని పరిస్థితిలోనే పోతా గానీ నేను కార్లలో పోను. నిజానికి నాకు సొంత కారు లేదు, సొంత ఇల్లు లేదు, ఇల్లు కూడా లేదు. కాకపోతే ఎవరన్నా తీసుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఈ కార్లో మీరు పోండి, మేము ఇట్లా వెనకాల బైక్ మీద వస్తాం అంటే నేను కూడా బైక్ మీదనే వస్తా. నీతో ఎవరు వచ్చిర్రో ప్రోగ్రామ్ కి వాళ్ళనే బాగా అందులో తీసుకోపో, నేను బైక్ మీదనే వస్తాను. నాకు బయట తిరుగుడే అంటే జనాలతో ఉండు, వాళ్ళతోటి ఇది చేసుడే, కమ్యూనికేట్ కావడమే ఇష్టం. సో అట్లా నాకు ఇంకా కొంచెం అది ప్లస్ పాయింట్ అన్నమాట. ఇక వస్తుంటారు, ఫోటోలు దిగుతారు, ఏడన్నా పానీపూరి బండి కాడ ఉంటా నేను అప్పుడప్పుడు, ఆడ ఫోటోలు దిగుతారు. అట్లా ఇంకా అదొక మంచి అనుభూతి, అది ఎప్పటికీ మర్చిపోలేదు. ఇంకా ఇలానే పాటలు పాడుకుంటా మంచిగా చేసుకోవాలి. హీరోస్ ని కలిసినావా? హీరోస్ అంటే నేను నాగార్జున, చిరంజీవి, తర్వాత శ్రీహరి, తర్వాత బ్రహ్మానందం గారిని కలిసిన, ఇట్లా చాలా మంది నాకు సరిగ్గా గుర్తులేరు కానీ మంచిగానే, రామ్ చరణ్, అల్లు అర్జున్, వాళ్ళందరితో కలిసిన. వాళ్ళు ఇక ఇట్లనే పాటలు మంచిగా, నువ్వు పాటలు పాడేటోళ్ళని చాలా మంది మేము చూసినాం కానీ నువ్వు పాట పాడుకుంటా డాన్స్ చేస్తావు, అదే నీ స్పెషల్. చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ, నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ, సో వాళ్ళు అన్నారు అన్నమాట. అంటే నేను మాకు సూపర్ సింగర్ కి ఇట్లా షోస్ కి వస్తుంటారు అన్నమాట. చిరంజీవి గారు, నాగార్జున గారు, అల్లు అర్జున్ వాళ్ళందరూ వస్తుంటారు కదా అప్పుడప్పుడు, సో అట్లా కలిసిరు అన్నమాట. సినిమా అంటే నేను కొంచెం అంటే సినిమాకు నేను ఏం చేస్తా, నాకు ఉన్న అదేంటంటే బ్యాడ్ హ్యాబిట్ అనుకుంటే అది ఏదనుకోండి కదా, కానీ నేను సినిమాకు పోతే నాకు సౌండ్ ఎక్కువ ఉంటే నిద్ర వస్తుంది. సినిమా కానీ ఏదైనా సరే. అప్పుడు అది ఎట్లా అలవాటు అయిందంటే నాకు
రేలాలో సరిగా నిద్ర ఉండేది కాదు. మాకు అవునా. షూట్ అయిపోయే వరకు చాలా లేట్ అయ్యేది. కొంచెం 2-3 గంటలు వండుకుంటే మళ్ళా తెల్లారి లేచి మళ్ళీ ఉరుకుడే. మాకు డిన్నరు, టిఫిన్, లంచ్ టైంకి ఉండే. ఎట్లా ఇక షూట్ అంటే ఎట్లుంటది, మీకు టైంకి ఉండదు ఏది, మీకు తెలుసు ఆల్రెడీ. సో కాబట్టి మాకు నిద్ర వచ్చేది భయంకరంగా. అట్లా మెల్లమెల్లగా మేము ఏం చేసినామంటే, కొంతమందిగా సౌండ్ నాకైతే అలవాటైంది. అట్లనే సౌండ్ బాగుంటుండే ఆడ. అట్లనే పండుకున్నాడు అలవాటు చేసుకున్నా. నేను వండుకుంటుండే, ఊకే మేకప్ మ్యాన్ వచ్చి వాటర్ కొట్టి టచ్అప్ చేస్తుండే. నేను వండుకున్నాడు, ఆయన వచ్చి డైరెక్టర్ ఆడు వండుకుంటున్నాడు, వాడికి టచ్అప్ చేయండి, వాడికి వాటర్ కొట్టండి అని ఇక అట్లా చేసి అట్లనే అలవాటైంది. అంత చిన్న ఏజ్ లో కరెక్ట్ ఫుడ్, అంటే ఆటలు ఆడుకొని కరెక్ట్ ఫుడ్ ఉండాల్సిన ఏజ్ లా టీలు, బిస్కెట్లు, టీ తాగుడు, నిద్ర పోవుడు బాగా అలవాటైంది. అప్పుడు బాగా మనిషి బక్కగా ఉంటాడు, ఇంతే ఉంటాడు, ఎన్ని హాస్పిటల్ చూపించినా అంతే. సో దాని వల్ల ఏమైందంటే, సౌండ్ ఉన్నా కూడా నాకు నిద్ర పోవడం అలవాటైంది. ఎంత సౌండ్ ఎక్కువ ఉంటే అంత మంచి నిద్ర వస్తుంది నాకు. నేను సినిమాకు పోదామంటే ఇదే పని చేస్తాడన్నా, నువ్వు సినిమా చూడు, నేను పండుకుంటా, ఏమనుకోకు, జరా నీ కోసం వస్తా అంటాడు. తర్వాత నేను స్టోరీ తెలుసుకుంటా ఈమెతోటి. ఈమె మంచి స్టోరీ మంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా లాస్ట్ కు మేమిద్దరం పోయింది, స్టోరీ మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక నేను సౌండ్ అంటే తర్వాత నేను ఏం చేస్తా అంటే, నా ఫోన్ లో గానీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని సౌండ్ దాంట్లో అంత రాదు కదా, మంచిగా ఉంది, నాకు స్టోరీ నచ్చింది, ఈమె తోటి చెప్పింది నాకు నచ్చింది అంటే తర్వాత పెట్టుకొని తర్వాత నేను గోదావరి గట్టు మీద రామచిలకవే, గోరింటా కెట్టుకున్న సందమామవే, ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది, నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే, గోదావరి గట్టు మీద రామచిలకని, గీ పెట్టి గింజుకున్న నీ కుదరకని. మీసాల పిల్ల అది కూడా అంత వచ్చలే కానీ వితౌట్ మ్యూజిక్ కష్టం. చాలా మంచిగా పాడుతున్నారు. ఇంకా నా అంబిషన్ అంటూ స్పెషల్ గా ఏం లేదన్న ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ ఎంతో కొంత ఒక జాబ్ చేస్తున్నా. సో అంబిషన్ అంటూ ఇంకేం లేదు. మంచి పేరు సంపాదించిన, ఎంత పేరు సంపాదించినా కూడా నేను జనం మధ్యలో ఉండాలి. పాట ఉన్నంత కాలం, నేను బతికినంత కాలం పాట కోసమే నేనుంటా, నా కోసం జనాలు ఉంటూనే ఉంటారు. నాకు ఉందన్న ఏదో ఒక రోజు నాకు ఈయన డ్యూటీలు, ఇదంతా డిస్టర్బెన్స్ చూస్తే బాగా బాధ అనిపిస్తుంది. నేను మా పాపను కరెక్ట్ గా చూసుకోవాలి, మాలాంటి ప్రాబ్లమ్స్ పాపకు రావద్దు, దానికి బెస్ట్ లైఫ్ ఇవ్వాలి. ఆయన కూడా ఎప్పుడు నా దగ్గర ఉండాలంటే నాకు జాబ్ రావాలి. నాకు అదేందో ఆ స్వార్థం అట్లా ఉండిపోయింది. ఆయన దేవుడా నాకు గవర్నమెంట్ జాబ్ వస్తే మా ఆయనని కష్టమో నష్టమో అది ఎట్లనో అట్లా ఇచ్చేసి నేను మా ఆయన నా దగ్గరకు తెచ్చుకోవాలని నా ఆశ అన్న. ఎందుకంటే ఆయన ఒక కాడ నేను ఒక కాడ ఉండడం నాకు కొంచెం అది చాలా అంటే చాలా కష్టం, నరకం అన్నది. మంచి చాలా రోజులకు మళ్ళీ మేము బాగా లాంగ్ గ్యాప్ వచ్చింది ఇంటర్వ్యూ చేయక. సో మా గొంతుకు కూడా జర అంటే రోజు పని పెడతాను, మాట ముచ్చట అనేది ఇక మళ్ళా మొదలైంది కాబట్టి, అంటే మనం జనాల దగ్గరికి మళ్ళీ వెళ్ళడం చాలా గ్యాప్ తర్వాత కదా. అది చాలా మంచిదమ్మా, మంచిగా వెళ్తారు. అండ్ ఇంటర్వ్యూస్ కూడా చెప్తాను, చెప్పండి. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మా ఫ్రెండ్స్ మేము ఎన్ని రోజులు వేరే వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేసాం, కానీ కాంతి ఫౌండేషన్ అని మాకు మేముగా ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్. ఎవరైనా డోనర్స్ లేదంటే ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్నా, ఎవరైనా ఈవెంట్స్ ఇవ్వాలనుకున్నా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అట్లా ఎవరైనా అప్రోచ్ అవ్వాలనుకుంటే కావాలంటే మా డీటెయిల్స్ కూడా ఇస్తాము. కానీ ఏదో మాకు మేము చేస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి సహాయంగా ఎవరైనా మాకు హెల్ప్ చేయాలనుకున్నా, ఒక డోనర్ అంటే మేము చేసేది ఎట్లా అంటే, మేము మా కోసమే అని కాదు, ఇంకా ఎవరైనా ఉంటే ఎవరైనా కష్టకాలంలో ఉంటే ఎవరన్నా ఇక ఇట్లనే చెప్పిన కదా, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్లనో వాళ్ళకి మనీ అందకనో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఎగ్జామ్స్ రాపియడము, వాళ్ళకి చదువు అంటే వాళ్ళకి చదువు కావాల్సిన ఏర్పాట్లు చేయడము, షెల్టర్ అంటే వాళ్ళకి షెల్టర్ లేకపోతే అట్లాంటివి చేయడము,
చేద్దామని డిసైడ్ అయ్యి మా ఫ్రెండ్స్ మేము ఈ డిసిజన్ తీసుకోవడం జరిగింది. సూపర్, మంచి నిర్ణయం అమ్మా, మంచి ఆలోచన. స్టార్టింగ్ స్టేజ్ అదే. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అవన్నీ అయిపోయి ఉమ్, ఇంకా మేమందరం ఈవెంట్స్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఏదైనా ఈవెంట్స్ వస్తే దాంతో అక్కడ మాకు వచ్చిన కాంట్రిబ్యూషన్ తోటి ఉమ్. ఇంకా ఇంకా ఫర్దర్ ఏమైనా చేయాలనుకుంటే చేయాలని. సపోర్ట్ చేయండి వీళ్ళకి. అదే. అండ్ వచ్చిన థ్యాంక్ యూ. అండ్ ఇంకా మరి ఇంకా లైఫ్ లో ఇంకా శిఖరాలకు ఎందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.